ఆదికాండం 7వ అధ్యాయం. దేవుడు నీతిమంతులను తీర్పులోనికి రాకుండా ఎలాగో రక్షించగలడు? అదే దీనిలో మనం 3 జవాబులు చూడగలం. 1 యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయినడు చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుడు విశ్వాసమును ఘనపరిచేవాడు. హెబ్రీ పత్రిక 11:7 విశ్వాసను బట్టి నోవహు తన కుటుంబమును ఓడ ద్వారా రక్షించుకొనెను అన్నాడు. సామెత గ్రంథం 3:5 నీ సంపూర్ణ హృదయంతో ఆయన నమ్మికొంచుము, అప్పుడు నీ మార్గమును సరళం చేయును అన్నాడు. విశ్వాసము అనేది నీ ముందు అంత కనపడేది కాదు. దానికి ముందు మొట్టమొదటి మెట్టు ఎక్కేదే విశ్వాసం అనేది. ఆ తర్వాతనే సమస్తమును కనుపరిచేవాడు ఆయన. నెంబర్ 1 దేవుడు నీతిమంతులను తీర్పునికి రాకుండా ఎలాగో రక్షించను అంటే దేవుడు విశ్వాసమును గణపరిచాడు. నెంబర్ 2 11-12 నోవహు వయసు 600 సంవత్సరాలు 2 నెల 17వ దినమున మహాగాధ జలములు ఉండని ఆ దినమందే విడవబడెను, ఆకాశవృత్తములు విప్పబడెను. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. 2 దేవుడు తన హెచ్చరికలను సరైన సమయంలో నెరవేర్చాను. దేవుడు ఆ దినమందే ఓటలన్నీ విడవబడెను, విప్పబడెను. దేవుడు హెచ్చరించాడు. 120 సంవత్సరాలు నోవహు ద్వారా ఆయన ఆ నీతికి సాక్ష్యమైన వాడుగా బోధకుడుగా ఉన్నాడు నోవహు. అందుకని హబక్కు గ్రంథం 2వ అధ్యాయము 3 ఈ విధంగా చదువుతాం. అది తప్పక నెరవేరును, అది ఆలస్యంగా వచ్చినను దాని కూడా కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. దేవుడు ఎన్నడూ ఆలస్యం చేయడు. ఆయన అనేక సార్లు ముందే ఉంటాడు ఆయన. నెంబర్ 3 దేవుడు నీతిమంతులను తీర్పులోనికి రాకుండా ఎలాగో రక్షించగలడు అంటే 3 16 ప్రవేశించినవని దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. దేవుడే ద్వారము మూసివేసెను. ప్రకటన 3:7 ఎవడైనను దేవుని వాక్యం చెప్పబడింది. ప్రకటన 3:7 చూద్దాం, చూడండి. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపిగా పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ఆయన వేస్తే ఎవడు తీసివేయడు, ఆయన తీస్తే ఎవడు మూయలేడు. అదే మనం చదువుతున్నాం. ఆయన 91వ కీర్తన 1 మహోన్నతుని నేడును ఆశ్రయించుడా ఎంత ఆశీర్వాదం. దేవుడు ద్వారాన్ని తెరిచాడంటే కిటికీలు, ఆయన దేవుడు ద్వారాన్ని మూసివేశాడంటే ఆయన కిటికీలు తెరుస్తాడంట. అవును, కానీ కొన్నిసార్లు ఆయన లోపటే మూసివేశాడంటే ఆయన వారిని భద్రపరుస్తున్నాడు అని అర్థం. ఇది ప్రభు అయిన క్రీస్తు యేసులో ఉన్న గొప్ప భద్రత. ఆయన నీతిమంతులను తీర్పులోనికి రాకుండా ఆయన రక్షించేవాడు, మరణంలో నుండి జీవంలోనికి తెచ్చువాడైన